బాబాయ్ నువ్వే కదా బాబాయ్ చెప్పావు పిన్ని బాగా డాన్స్ చేస్తుందని. వచ్చి నాతో డాన్స్ చేయమని చెప్పు చూద్దాం. రేయ్ వదిన ఉదయాన్నే లేచి స్నానం చేసి గుడికి వెళ్ళి ఉంటుందిరా కదన్నయ్య. కనిపెట్టింది కొలంబస్ లా. అన్నయ్య పిన్ని టైర్డ్ అయి నిద్రపోతుంటుందిరా. 10 గంటలేంటి ఇంకా పిన్ని నిద్రపోతోందేంటి? అది రాత్రంతా పోగో చూసింది కదా, ఆ టైర్డ్నెస్ లో నిద్రపోతుంది. మేము మాత్రం పోగో చూస్తుంటే నువ్వు వచ్చి టీవీ ఆఫ్ చేస్తావు, కానీ పిన్ని మాత్రం పోగో చూస్తే హోల్ నైట్ చూడడానికి అలౌ చేస్తావు. ఏం అన్యాయం ఇది? ఫారిన్ లో చీర కట్టి ఒకే అమ్మాయి కదన్నయ్య. హాయ్ ఎవ్రీబడి. హాయ్. పిన్ని డ్రెస్ సూపర్. ఆహా థాంక్యూ. అర్జున్ పిన్ని కూడా నాలాగే కాలు మీద పుట్టుమచ్చ ఉంది చూడు. ఈ అమ్మాయేనా మీ ఇంటికి వచ్చిన కొత్త కోడలు? అవును. సూపర్ గా ఉంది. పాలవాడు కూడా చూపిస్తాడు. ప్రియా ఒక నిమిషం ఇట్రా. నేను చెప్తాను కదా రా. ఇట్రా రమ్మంటుంటే. అరే రా, నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. లోపలికి చెప్తాను. ఏం లేదు. ఏంటి డ్రెస్? ఇది నాకు ఇష్టమైన నైటీ. నాకు ఇష్టమే, కానీ హాల్లో మా అమ్మ నా కోసం ఆశగా కొనిపెట్టింది. అయితే ఓపెన్ చేయి. అంతే ప్రేమతో మీ అమ్మకి తిరిగిచ్చేయి. మా అమ్మ దగ్గర ఇలాంటివి 2-3 ఉన్నాయి. అలాగా? మీ నాన్న చాలా గొప్పవాడు, విశాల హృదయం అయింది. సరే ఈ నైటీ హాల్లో ఎందుకు వేసుకోకూడదు? అది వేసుకోవచ్చు. మన ఇండియన్స్ ఉన్నారు చూసావా, వాళ్ళకి ఊహాశక్తి ఎక్కువ. నువ్వు కొంచెం వరకు వేసుకున్నావు అనుకో, వాళ్ళు ఇంకొంచెం ఊహిస్తారు. అది నేను చెప్తున్నాను. నా పెళ్ళ గురించి ఊళ్ళో వాళ్ళు ఎందుకు ఊహించాలి? ఇలా చూడు, నేను ఈ మ్యాటర్లో చాలా పొసెసివ్. నీకు ఎక్కడెక్కడ పుట్టుమచ్చునే నాకు మాత్రమే తెలియాలి. పాలవాడికి కూడా తెలిస్తే. బెడ్రూమ్ లో ఓకేనా? బెడ్రూమ్ లో ఓకే కాదు. బెడ్రూమ్ లో వచ్చి ఇంతకంటే ఓ మెట్టు తక్కువ అసలు లేకుండా. మిస్టర్ రాధాకృష్ణ, నీ ప్రాబ్లం ఏంటి? ఈ డ్రెస్ నేను బెడ్రూమ్ దాటి బయట వేసుకోకూడదు అంతేగా? ఇది డైరెక్ట్ గా చెప్పొచ్చుగా. ముక్కు ఇక్కడ ఉందంటే ఇలా చుట్టి చూపించాలా? ఇక మీద నేను వేసుకోను, సరేనా? బట్ ఐమ్ నాట్ కన్విన్స్డ్. నేను నిన్ను కన్విన్స్ చేస్తాను కుదరు.